టాప్ 4 న్యూస్ చూద్దాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తాడ్వాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూరియా యాప్ను రద్దు చేయాలంటూ కపిల్ రెడ్డి అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. పాత పద్ధతిలోనే యూరియాను సరఫరా చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించిన రైతులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేవంత్ సర్కార్ తమను అడుగడుగునా అరిగోస పెడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాడ్వాయి రైతు ధర్నాకు రాకుండా బిచ్కుంద మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ధర్నా కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం వచ్చిన రైతులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతలను పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు. యూరియా ఇవ్వడం చేతగాని ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోతున్నామని, ఇప్పటి వరకు ఒక్క యూరియా బస్తా అందలేదని వాపోయారు రైతులు. స్మార్ట్ ఫోన్ లేని రైతులు యాప్లో యూరియా ఎలా బుక్ చేసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే యూరియా యాప్ బంద్ చేసి షాపుల్లోనే రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి రవీందర్ ద్వారా తెలుసుకుందాం. రవీందర్, అసలు ఏం జరిగింది చెప్పండి. అలా రైతాంగం అల్లాకల్లోలను ఎదుర్కొంటుంది, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత కొద్ది రోజుల నుంచి యూరియాను పాత పద్ధతి ద్వారానే అందించాలి, యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవడం కష్టసాధ్యం అవుతుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, కామారెడ్డి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, కనీసం అంశం పట్ల డిస్కషన్ కూడా చేయడం లేదు. ఇవాళ ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతున్నది. రైతులకు అనుగుణంగా ప్రభుత్వాలు పాలన కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. కానీ హిట్లర్ వారసత్వాన్ని కొనికిపుచ్చుకున్నారని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ హిట్లర్ రీతిలో వ్యవహరిస్తున్నారని రైతులు అంటున్నారు. ముఖ్యంగా ఇవాళ చిన్న సన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. 2 బస్తాల కోసం యాప్ ద్వారా యూరియాని బుక్ చేసుకుంటే వస్తుందని ప్రభుత్వం వర్షం. కానీ ఇవాళ యాప్ లో యూరియా లేనిది షాపుల్లో యూరియా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. యాప్ ద్వారా బుక్ చేసుకోవడం కష్టసాధ్యమవుతుంది. రైతులకు చిన్న ఫోన్లు, డబ్బా ఫోన్లు, కీప్యాడ్ ఫోన్లే ఉంటాయి. దానికి ఆధార్ కార్డా లేకపోతే పట్టదారు పాస్ పుస్తకమా, ఎలా అయితే అలా 2 సంచులు ప్రభుత్వం ఇస్తున్న 2 సంచులే ఇష్టం వచ్చిన రీతిలో కాకుండా ఈ ప్రభుత్వం అనుకూలంగా రైతులకు అనుకూలంగా ఇస్తే సరిపోతుందని రైతుల వర్షం. ఇవాళ ప్రభుత్వం మొండు పట్టుదలకు పోయింది, రణరంగాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్న రైతుల మీద పోలీసులతో ఉక్కుపాదం పెట్టి అణచివేసే ప్రయత్నం కనుక ఇవాళ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ అందుకు నిదర్శనం. రైతులు పిలుపునిచ్చారు. గత కొద్ది రోజుల నుంచి రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో యాప్ ను రద్దు చేసి మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ తాడ్వాయి మండల కేంద్రంలో ఇవాళ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వంట వార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన నేతలతో పాటు క్రియాశీలక భూమిక పోషించినటువంటి రైతులను అరెస్ట్ చేసే ప్రక్రియకు ఉదయం 3:30 గంటల నుంచి 5 గంటల వరకు అక్రమాల పరంపర కొనసాగి దాదాపు జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్ లో నుంచి పోలీసులను ఖాళీ చేసి తాడ్వాయి మండల కేంద్రంలో మోహరించింది ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందనే అంశం పట్ల రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ రవీందర్, మనం ఇప్పుడు కాదు, రైతులు ఈ యాప్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ యాప్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. బుక్ చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది అసలు తెలియట్లేదు, కొంతమందికి తెలిసి బుక్ చేసుకున్నా కూడా సరిపడా యూరియా ఉండట్లేదు, అందచేయట్లేదని చెప్తున్నారు. కానీ రైతులు ధర్నా చేస్తుంటే పోలీసుల జులుం చూస్తున్నాం, పోలీసుల దౌర్జన్యం చూస్తున్నాం. ఎక్కడైనా కూడా వాళ్ళకి రైతులకు ఎక్కడ న్యాయం జరుగుతున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు కదా. రైట్ సునీత, మీరు అన్నట్టుగా ఇవాళ ప్రభుత్వం ఉక్కుపాదంతో పోలీసుల పహారాలో ఇవాళ జిల్లాలు 2 కూడా కేంద్రీకృతమైన ఇవాళ ప్రశ్నించే రైతులపైన, తమ హక్కులను కాపాడుకోవడానికి శ్రీకారం చుట్టినటువంటి నేతలపైన, నాయకులపైన, రైతులపైన ఇవాళ మోహరింపు కార్యక్రమం, దాడులు చేసే కార్యక్రమం, అరెస్టుల పరంపర కొనసాగింది. రైతులు వాళ్ళకు న్యాయబద్ధమైన డిమాండ్ ను ప్రభుత్వం నుంచి సాధించే ప్రక్రియలో భాగంగా సహజంగా తమకు నచ్చని విషయం ఉంటే శాంతియుత మార్గంలో నిరసన చేపట్టే హక్కు ఉంటుంది. అది రైతులకు ఉంటుంది, ప్రతి పౌరుడికి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు యూరియా విధి విధానాల వల్ల నష్టపోతున్నాం. ఒక పక్క వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతున్న సమయంలో యూరియా అత్యంత కీలకం. గతంలో కేసీఆర్ ఈ సమయంకి పుష్కలంగా కావాల్సినంత యూరియా ఎట్లా అందించిండు, మీరు ఎట్లా అందిస్తలేరు.
ఈ అంశం పట్ల రైతు కులంకషంగా ప్రభుత్వాన్ని వివరించే ప్రక్రియకు ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇవ్వడం. ఇది బీఆర్ఎస్ కాల్పరిచిన ప్రోగ్రాం కాదు, బీఆర్ఎస్ సంబంధించిన స్వీకారం చుట్టిన ఇష్యూ కాదు. రైతులకు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలున్న పార్టీ కాబట్టి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అనేక రైతు అభివృద్ధి సంక్షేమాలు కాబట్టి వల్ల రైతులకు బాసరగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీతో పాటు రైతులు క్రియాశీలక భూమిక పోషించిన వారిపై ఉక్కుపాదం బట్టి అంచువేసే ప్రక్రియకు పూనుకున్నది. వివిధ పోలీస్ స్టేషన్ల రైతాంగాన్ని బీఆర్ఎస్ నాయకులను నిర్బంధించే ప్రక్రియకు పూనుకున్నది. ఈ నేపథ్యంలో రైతు ఒకటే డిమాండ్ చేస్తుంది, తక్షణమే మాన్యువల్ పద్ధతి కేసీఆర్ ఎట్లాంటి యూరియా ఇచ్చిరో ఆ యూరియాను అదే విధంగా అందించాలని రైతాంగం డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సునీత. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి మెట్రో భూములపై కన్నేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మెట్రో దగ్గర 30,000 కోట్ల విలువైన 280 ఎకరాల భూములను రేవంత్ అన్నదమ్ములకో పావమర్దులకో కట్టబెట్టాలని చూస్తున్నాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అందుకే ఆ మెట్రోని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. 14,000 కోట్ల భారం ప్రజల మీద వేసి ఆ భూములను అమ్ముకోవాలని చూస్తున్నాడని ఫైర్ అయ్యారు. 2023లో కేసీఆర్ ప్రభుత్వంలో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో కోసం టెండర్లు పిలిచి అంతా సిద్ధం చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మెట్రో రద్దు అని తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడని మండిపడ్డారు. ఆ రోజు గనక రద్దు చేయకుండా ఉంటే ఈ పాటికే పూర్తి అయిపోయేదన్నారు. 2.5 ఏళ్ల తరువాత ఇప్పుడు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలు పెట్టారన్నారు. మళ్లీ మెట్రో పట్టాలు ఎక్కాలంటే 2028లో కేసీఆర్ రావాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్. హైదరాబాద్ మెట్రో రైల్ పేరుతో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30,000 కోట్ల మెట్రో ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్ను పడిందంటూ కూడా తీవ్ర విమర్శలు చేశారు. 30,000 కోట్ల రూపాయల ఆస్తులను తన కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు, అనుచరులకు అప్పజెప్పే భారీ కుంభకోణం చేసినట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మెట్రో రైల్ ఎల్ఎన్టీ అధికారులను బ్లాక్ మెయిల్ చేసిన వారిని రాష్ట్రం నుంచి తరిమేశారన్న కేటీఆర్, అందుకే 14,000 కోట్ల రూపాయల ఎల్ఎన్టీ అప్పును రాష్ట్ర ప్రజలపై రుద్దుతున్న రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఇవాళ మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం వెనుక అనేక కుట్రలున్నాయంటూ కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ఎద్దేవా చేశారు. అయితే ఏదైతే రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్లు, కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఏదో తీసుకొచ్చినట్లు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు మొదలు పెట్టారంటూ కూడా ఇటీవల జరిగిన ఏదైతే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇటు అశ్విన్ వైష్ణవికి సంబంధించిన మీటింగ్ సందేశానికి సంబంధించిన అంశాన్ని కూడా కేటీఆర్ ముందుకు తీసుకొచ్చారు. ప్రధానంగా ఢిల్లీలో మళ్ళీ నాటకాలు మొదలు పెట్టారు. హైదరాబాద్ లో అడ్డగోలుగా విమర్శలు చేసుకొని ఢిల్లీలో కలిసి నట్లు నాటకాలు ఆడుతూ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు మాత్రమే వాళ్ళ ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేసిన రేవంత్ రెడ్డి, మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కిషన్ రెడ్డి ప్రజలు గుర్తించుకుంటారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే 250 ఎకరాల భూములను తన సొంత అన్నదమ్ములకు, బావమర్దికి, కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారన్న విషయాన్ని సందర్భంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కేవలం మెట్రో దగ్గర ఉన్న 30,000 కోట్ల రూపాయల విలువైన భూముల ఆస్తులను కన్నేసిన రేవంత్ రెడ్డి మెట్రో ఎల్ఎన్టీ అధికారులను బ్లాక్మెయిల్ చేసి వారి రాష్ట్రం నుంచి తరిమేశారన్న విషయాన్ని సందర్భంగా ప్రజలకు వివరించారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసమే మెట్రో 1,000 కోట్ల ఆస్తుల కోసం ప్రైవేటు సంస్థ అయిన ఎల్ఎన్టీ 14,000 కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర ప్రజలపై, రాష్ట్ర ప్రజానికానికి రుద్దుతున్న రేవంత్ రెడ్డి అంశాన్ని ఇవాళ కుండబద్దలు కొట్టారు. ప్రధానంగా ఇవాళ ఏదైతే మెట్రో విషయంలో సవతి తల్లి ప్రేమను చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసిన మెట్రోను ఎందుకు అనుమతి ఇవ్వలేదు, ఎందుకు ఆనాడు అనుమతులు మంజూరు చేయలేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి 2వ ఫేజ్ సంబంధించిన మెట్రో రైలు ప్రాజెక్టు సంబంధించి అనుమతుల పైన కూడా బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ మండిపడ్డారు. పూర్తిగా ఒక వర్గానికి అంటే కేటీఆర్ చెప్తూ ప్రధానంగా మెట్రో పైన అంశాలను అదే ఏదైతే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కు సంబంధించిన దాన్ని పెండింగ్ పెట్టి ఎలాంటి భూ సేకరణ సంబంధించిన అంశం లేకున్నా ప్రధానంగా దాన్ని పెండింగ్ పెట్టి వాళ్ళ భూసేకరణ సంబంధించి ఓల్డ్ సిటీ మీదుగా ఏర్పాటు చేసిన ఏదైతే మెట్రో కారిడార్ ఉందో దాన్ని అనుమతించడం వెనుక అనేక అంశాలు దాగి ఉన్నాయని చెప్పేసి కూడా కేటీఆర్ మండిపడ్డారు. దీంతో పాటు అత్యధిక జనసాంద్రత కలిగిన
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఎలాంటి భూసేకరణ లేకుండానే మెట్రో రైలు ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని వెంటనే రద్దు చేసిన విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆనాడు మెట్రో రైలు ప్రాజెక్టును మేము ముందుకు తీసుకెళ్దామంటే కూడా కనీసం కూడా సహకరించిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎందుకు సహకరిస్తుంది అని కూడా మండిపడ్డారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఆనాడు 70% పనులు పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన శంకుస్థాపన చేసినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలోనే పూర్తి చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అన్నదమ్ముల్లా ఏదైతే బడే బాయ్ చోటే బాయ్ బంధాన్ని మరొకసారి గుర్తు చేసింది. ఇవాళ భూములను తన అన్యాయులకి తన కుటుంబ సభ్యులకి అప్పజెప్పేందుకు ఈ తరహా వ్యవహారం చేస్తున్నట్టు కూడా కేటీఆర్ మండిపడ్డారు. ఖచ్చితంగా మెట్రో కారిడార్ వెనుక అనేక అనుమానాలు తలెత్తిస్తుంది. ఇవాళ ఆ లవ్ లెటర్ రాసుకునే విధంగా ఇటు కేటీఆర్ కిషన్ రెడ్డి లేఖలు రాసుకొని ఇవాళ మళ్ళీ ఆ లేఖలకు సంబంధించిన అంశాన్ని ఢిల్లీలోకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసే విధానాన్ని చూస్తే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ తెలంగాణ ప్రజలపైన అనేక రకాలుగా భారం మోపే విధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూముల కుంభకోణానికి 1000 కోట్ల ఆస్తులను కొలగొట్టడం కోసమే ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మెట్రో రైలును మళ్ళీ ప్రైవేట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది. అందుకు అనుగుణంగానే వాళ్ళ మెట్రో రైలు 2వ ఫేజ్కి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ల్యాండ్ అక్విజిషన్ లేకుండా ఉన్న రాయదుర్గం ఎయిర్పోర్ట్ ఫేజ్ 2 రద్దు చేసి ఇవాళ ఓల్డ్ సిటీ మీదుగా ఫ్యూచర్ సిటీ మీదుగా తీసుకుపోయే రైలు ఏదైతే ఉందో దాన్ని అనుమతి ఇవ్వడం అంటే అనేక అంశాలు దాగి ఉన్నాయంటూ కూడా కేటీఆర్ దేవజన్ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తెలంగాణ ప్రజానికం తెలంగాణ సమాజం తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. సునీత, థ్యాంక్ యూ లేవిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. ఒక్క రాత్రి కురిసిన వానికే హైదరాబాద్ అతలాకుతలమైంది. మియాపూర్ బాచుపల్లి రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే పూర్తి స్థాయిలో వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు సంగారెడ్డి జిల్లాలో వర్షం దంచికొట్టింది. రాత్రి కురిసిన వానకు అమీన్పూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో పలు అపార్ట్మెంట్లు నీట మునిగాయి. సెలార్లన్నీ నీటితో నిండిపోయాయి. పార్కింగ్లో ఉన్న కార్లు, బైకులు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దీంతో అగ్నిమాపక ఇంజన్ల ద్వారా నీటిని బయటకు తీస్తున్నారు. అపార్ట్మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, ఒక్క రాత్రి కురిసిన వానకే హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉంటే మరి వర్షాకాలం రాబోతుంది, స్టార్టింగ్లోనే ఇలా ఉంది. వర్షాలు పడితే పరిస్థితి, నగరం పరిస్థితి ఎలా ఉంటుంది? రైట్, ఖచ్చితంగా ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ నుంచి అంటే 23 నుంచి 28 వరకు హైదరాబాద్ ప్రాంతంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కానీ దానికి సంబంధించినటువంటి ముందస్తు ప్రణాళిక లేదు. గవర్నమెంట్ ఇప్పటికి కూడా అంటే ఏం చేయాలి, ముందస్తు ప్రణాళికలో లోపం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న తెలంగాణ ప్రభుత్వం సైబరాబాద్ సంబంధించి ఒక నోట్ రిలీజ్ చేసింది. ప్రధానంగా ఐటీ కారిడార్ మాదాపూర్, గచ్చిబౌలి కావచ్చు, అలాగే ఇటు కొండాపూర్, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, గచ్చిబౌలి, సైబర్ టవర్స్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు మాత్రం అంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే పూర్తి స్థాయిలో 3:30 తర్వాత అంటే మధ్యాహ్నం 3:30 తర్వాత వీలైతే ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఆ తర్వాత వచ్చే వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని చెప్తుంది. కానీ ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్తే మాత్రం పూర్తి స్థాయిలో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక్క చినుకు పడితే దాదాపు ఒక 10-15 నిమిషాలు వర్షం పడితే మాత్రం ఒక 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. ఇది ఒక హైదరాబాద్ కే పరిమితం కాలేదు, సైబరాబాద్ కే పరిమితం కాలేదు. ఈ మొత్తంగా అమీర్పేట్ కావచ్చు, అలాగే ఖైరతాబాద్, ల్యాంకో హిల్స్, నెక్లెస్ రోడ్ ఈ ప్రాంతాల్లో అయితే కేవలం 10 నిమిషాలు చినుకు పడ్డా కూడా దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముందస్తు జాగ్రత్తలు ఎందుకు చేపట్టలేదనేటువంటి వాదన వినిపిస్తోంది. మరి ఇవాళ నుంచి 28 వరకు భారీ వర్షం ఉన్నాయని ఇటు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండీ కూడా చెప్పింది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారా, డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ కోఆర్డినేషన్ లో ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తారా, లేకుంటే మార్కెట్ లో అంటే సహజంగా ఫుట్పాత్ పై వెళ్ళేటువంటి వాళ్ళు
వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ మ్యాన్ ఉంటుందో తెలియదు, ఎక్కడ నుంచి వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటుందో తెలియదు, ఎక్కడ నీరు వెళ్తుందో తెలియని పరిస్థితి. మరి ఇప్పటికైనా వీళ్ళు చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో ఇప్పటికైనా చొరవ తీసుకుంటే ఖచ్చితంగా సందీప్ రావు, అంటే మనం చూస్తున్నాం ఒక్క రోజు నైట్ కురిసిన వర్షానికే సెల్లర్లలోకి అపార్ట్మెంట్లలోకి వాటర్ వెళ్ళిపోయి బైక్స్ కానీ మనుషులు కానీ రావడానికి రాకపోతే అక్కడ ఫైర్ ఇంజిన్లతోనే వాటర్ తీస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ పోయిన వారం కాలం కానీ అంతకుముందు కానీ చాలాసార్లు చూసాం. సో ఈసారి దీన్నన్నిటి నుంచి బయటపడే అవకాశం ఉందంటారా నగర ప్రజలు? ఖచ్చితంగా. అంటే ఇప్పటివరకైతే అధికారికంగా ప్రభుత్వ పరంగా వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం అయితే అధికారులు అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే వర్షం భారీగా ఉండే అవకాశం ఉందని ముందే ఐఎండీ హెచ్చరించింది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. కానీ డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కావచ్చు, అలాగే ఇప్పుడు జిహెచ్ఎంసీ సిబ్బందిని అలర్ట్ చేశారు తప్ప దానికి సంబంధించి ఏం చేయాలి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అనేది మాత్రం ఆలోచించలేదు. ఒక్కసారి ఒక 10 నిమిషాలు వర్షం పడితే దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కరెంటు కట్ చేస్తూ నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని కోరుతున్నారు. సునీత, థ్యాంక్ యూ సందీప్. టాప్ 4 న్యూస్ చూద్దాం. రేవంత్ సర్కార్పై నిరుద్యోగ జేఏసీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 5,000 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కంటితుడుపు చర్య అని మండిపడ్డారు. జీవో నెంబర్ 46 ప్రకారం 2,000 పోస్టులు హైదరాబాద్, 3,000 ఉద్యోగాలు జిల్లాలకు వస్తాయని చెప్పి మోసం చేశారంటూ దుయ్యబట్టారు. 5,000 పోస్టులు కాకుండా 20,000 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని రేవంత్ సర్కారును హెచ్చరించారు. నిరుద్యోగులతో ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశామని నిరుద్యోగులు ఆరోపించారు. కాంగ్రెస్ గెలిస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్నాం, కానీ ఇలా రోడ్డుపైన కూర్చుంటామని అనుకోవడం లేదని ఆరోపించారు. మూలాలను మరిచిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులపై లాఠీచార్జి చేయడం దారుణమని మండిపడ్డారు. నిరుద్యోగులు పెట్టిన భిక్షతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే నిరుద్యోగుల వల్లే పతనం అవుతుందని శాపనార్థాలు పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ ద్వారా తెలుసుకుందాం. యాసర్, నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏ నిరుద్యోగుల ద్వారా అయితే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అదే నిరుద్యోగుల వల్ల పతనమయ్యే అవకాశం కూడా ఉందని వాళ్ళు హెచ్చరించడం జరుగుతోంది కదా, అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు అయితే రగిలిపోతున్నారు. నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని నిరుద్యోగులు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా అయితే నిరుద్యోగులు ఎండగట్టారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అయితే చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను ప్రభుత్వం నయవంచన గురి చేస్తుందని ప్రధానంగా అయితే నిరుద్యోగులు మండిపడ్డారు. పోలీస్ శాఖలో సుమారు 20,000 ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం 5,000 పోస్టుల భర్తీకే పరిమితం అవుతుందని జేఏసీ నేతలు అయితే ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఏదైతే ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులను పూర్తిగా విస్మరించడాన్ని మండిపడ్డారు. ఏదైతే జీవో 46 ని వెంటనే రద్దు చేసి ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న అభ్యర్థులు వయోపరిమితి సమస్యతో అవకాశాలు కోల్పోతున్నారని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నిరుద్యోగులు శాంతియుతంగా నిరసనలపై కేసులు నమోదు చేయడాన్ని నిరుద్యోగులు తీవ్రంగా ఖండించారు. వెంటనే ఏదైతే నిరుద్యోగులపై వేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. ఏదైతే ప్రధానంగా ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా సిద్ధమవుతున్న స్పష్టమైన ఉద్యోగ క్యాలెండర్ లేకపోవడంతో భవిష్యత్తు ఆందోళనపై నిరుద్యోగ యువత అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి నమ్మించి మోసం చేసిందని ప్రధానంగా ఫైర్ అయ్యారు. ఏదైతే నిరుద్యోగుల పోరాట ఫలితంగా అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారిని రోడ్డున పడేశారు. యువతను నమ్మించి తడిగుడ్డతో గొంతుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను ఈ కాంగ్రెస్ పార్టీ నయవంచన చేసిందని తీవ్ర స్థాయిలో అయితే విరుచుకుపడ్డ పరిస్థితి ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతుంది. యువత భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిరుద్యోగులను రోడ్డున పడిందని ప్రధానంగా తప్పుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాల
ఇచ్చిందో అది వెంటనే నిలబెట్టాలని ప్రధానంగా Right. డిమాండ్ చేశారు. మరోవైపు 5,000 పోలీస్ కానిస్టేబుల్ కాదు 20,000 పోలీసు జాబులు వేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేదాకా తమ ఉద్యమం ఆగదని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ యాసర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇది వాళ్ళ 4 PM టాప్ న్యూస్ అప్డేట్స్. నమస్తే.